ప్రపంచమంతా మనిషి మాంసాన్ని తినే జాంబీలతో నిండిపోయినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ సర్వైవర్స్ ఆ జాంబీలకి భయపడి ఒక ఇంట్లో బ్రతుకుతుంటారు. కానీ ఓ రోజు ఒక చిన్న పిల్లాడు వీళ్ళింటి డోర్ తలుపులు కొట్టి భయంతో తెరవంటని అరుస్తాడు కనుక వీళ్ళు కూడా డోర్ తెరుస్తారు. కానీ అతన్ని వెంటపడే కొన్ని వందల జాంబీస్ డోర్ ని బ్రేక్ చేసుకుని వీళ్ళ ఇంట్లోపలికి వచ్చి ఇందులో ఉన్న వాళ్ళందరిపైన దాడి చేస్తాయి. వీళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతారు. ఒక ముసలావిడ ఆమె భర్తని కొలిపిన బాధలో తను జాంబీస్ కి బలైపోతుంది. ఇంకో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి మధ్య ఒక జాంబీ వచ్చేస్తుంది. భర్త తడబడుతూ భయంతో తన భార్యని కాపాడుకోవాలా వద్దా అని ఆలోచించి జాంబీస్ కి భయపడి ఒక స్ప్లిట్ సెకండ్ లో డిసిషన్ తీసుకుని అక్కడి నుంచి పరిగెడతాడు. అతని వైఫ్ విండో నుంచి తనని కాపాడమని అరుస్తూ ఉంటుంది. కానీ ఇక ఏం చేయలేని ఈ వ్యక్తి అతని వైఫ్ ని జాంబీ సీడ్స్ కి వెళ్లిపోవడం చూసి చాలా బాధపడుతూ ఒక బోట్ లో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. 6 నెలల తర్వాత ఇతను అతని తప్పిపోయిన పిల్లలతో మళ్ళీ కలిసి వాళ్ళమ్మ చనిపోయిందన్న విషయాన్ని వాళ్ళకి చెప్తాడు. డిప్రెస్ అయిన పిల్లలు ఆ రోజంతా నిద్ర పట్టక అట్లీస్ట్ వాళ్ళమ్మ ఫోటో అయినా ఉంటే బాగుంటుందని ఆలోచించి ఎవరికీ తెలియకుండా వీళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ అక్కడ వీళ్ళు ఒక పెద్ద షాకింగ్ అయిన విషయాన్ని చూస్తారు. 2007లో రిలీజ్ అయిన 28 వీక్స్ లేటర్ సినిమా ప్రపంచమంతా జాంబీస్ గా మారిన 6 నెలల తర్వాత ఏమైందో ఆ కథని చెప్తుంది. జాంబీస్ లేని ఒక సేఫ్ జోన్ లో అనుకోకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ వస్తారు. హ్యాపీగా బ్రతుకుతున్న ప్రజల మధ్య మళ్ళీ జాంబీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. జస్ట్ 20 సెకండ్స్ లో స్ప్రెడ్ అయ్యే ఈ జాంబీ వైరస్ ని మిలిటరీ ఎలా కంట్రోల్ చేసింది, ఈ తండ్రి మరియు మిగతా పిల్లలకి ఏమైందనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చూడని వాళ్ళు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.